నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, మీరు బాగా గమనిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వారం రోజుల నుంచి ఈ ఇష్యూ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఒక ఆంధ్ర తెలంగాణ వార్ నడుస్తూ ఉంది. ఈ సమయంలో ఏమన్నాడంటే వాళ్ళ అన్నగారు పవన్ను ఎంత అణిచివేస్తే అంత పైకి లేస్తాడు. మ్యాజిక్ బాల్ ఎట్టుంటుంది, ఎంత స్పీడ్గా గోడ కొడితే వాళ్ళంత స్పీడ్గా వెనక్కి వస్తుంది. అటువంటి వాడు మా పవన్ అని నాగబాబు అన్నాడు. ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్దామని. జనసేన పార్టీ ఎమ్మెల్సీ మెగా బ్రదర్ కొనిదెల నాగబాబు తన తమ్ముడు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆసక్తికరమైనటువంటి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా నాగబాబు తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, అదృష్టం అందరినీ వరించదు, కొందరు నిరంతరం శ్రమించి వైఫల్యాలను చవిచూసి వాటి నుంచే మళ్ళీ పైకి లేచి విజయాన్ని సాధిస్తారు. అలాంటి విజయం సాధారణమైంది కాదు, అది ఒక చరిత్ర అవుతుంది. పవన్ కళ్యాణ్ కథ అదే అని పేర్కొన్నాడు. వాస్తవానికి కూడా పవన్ కళ్యాణ్ అంత ఈజీగా రాజకీయాల్లో షైన్ కాలే. ఆయన్నే గతంలో చెప్పుకున్నాడు, నా సినిమాలు 100 రోజులు నడుస్తుండొచ్చు కానీ నేను పోటీ చేసిన దగ్గరనే ఓడిచ్చిండ్రు అన్నారు. అంటే కార్యకర్తల్లో కూడా మేము ఓటు వేస్తే మా నాయకుడు మాకు మంచి చేస్తాడన్న నమ్మకం రావాలి. ఆ నమ్మకం సాధించుకోవడానికి చాలా టైం పట్టింది ఆయనకు. అధికార పక్షం లేదా ప్రత్యర్థులు ఆయన అణచివేయాలని ప్రయత్నించినప్పుడు అది ఆయనకు పెద్ద విజయంగా మారుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది కూడా ఇదే అని నాగబాబు వ్యాఖ్యానించారు. వాస్తవానికి కూడా ఒక ఇష్యూ, ఎవరు కూడా ఊహించినటువంటి ఇష్యూ. అది మొత్తం ఏమైందంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగానైతే ఆంధ్ర తెలంగాణ అని వచ్చిందో, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ వీళ్ళే కూడా ఆ విధంగా రావడం ఒక రకంగా బాధాతత్వ హృదయంతో నాగబాబు ఏమన్నాడంటే, ఆయన మీద ఎంత దాడి చేసినా ఏది చేసినా మళ్ళీ లేస్తాడు. ఎక్కడ అపజయము లభించిందో అక్కడనే జయాన్ని పొందుతాడు, విజయాన్ని పొందుతాడు. అది పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి లక్షణము. ఆయన ఎవరేం చేసినా ఏం చేయలేరు అనే భావనతోటి ఆయన భావోద్వేగంగా మాట్లాడండి. ఏమంటారు ప్రేక్షకులారా? పవన్ కళ్యాణ్ ఒక మ్యాజిక్ బాల్. ఆయనను ఎంత గట్టిగా అణిచివేయాలని ప్రయత్నం చేస్తే అంత గట్టిగా ఉప్పెనలాగా ఎగురుతాడు, ఉప్పెనలాగా విజయాన్ని సాధిస్తాడని నాగబాబు అన్న కామెంటుకు మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.